హలో. హాయ్. నమస్తే. ఆహ్, తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సుల గురించి మాట్లాడుకుంటున్నాం. దానిలో పాటుగా ఎన్రోల్‌మెంట్ గురించి అంటే గవర్నమెంట్ టీచర్స్ గురించి వాళ్ళ బాధ్యతలు లేదంటే వాళ్ళు పంపియడం లేదు స్కూలుకు అని పేరెంట్స్ మాట్లాడడం గురించి అయిపోయింది. సో, నా దగ్గర ఇంకొక మా సింపుల్ అండ్ బేసిక్ క్వెషన్ ఉంది. అదేంటంటే అసలు గవర్నమెంట్ టీచర్స్ నాకెందుకు? ఎవరైతే డీఎస్సీ రాద్దామనుకుంటున్నారో, ఎవరైతే ఫ్యూచర్‌లో టీచర్ కావాలనుకుంటున్నారో, అట్‌లీస్ట్ వాళ్ళు పంపిస్తున్నారా మరి? దాదాపు 90% లేదు వస్తది ఆన్సర్. 90% డీఎస్సీ ఆస్పిరెంట్స్ నుండి మేము పంపియట్లేదనే ఆన్సరే వస్తది. రీజన్ ఏంటిదంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు రకరకాల కారణాలు. మరి వాళ్ళు పంపియడం లేదు అంటే దాదాపు ఒక 1,00,000 మందిని తీసుకున్నా గూడా 1,00,000 మందిలో ఒక ఒక అంటే పిల్లలు స్కూలుకెళ్ళేటువంటి పిల్లలున్న వాళ్ళు ఆహ్, కొంతమంది ఉంటారు. 80,000 అనుకుందాం. సో, ఆ 80,000 మంది మనిషికి ఒక్కళ్ళనో, ఇద్దరినో లెక్కేసుకున్నా గూడా దాదాపు వాళ్ళే 1,00,000, 1,20,000 మంది దాకా అయితారు. 1,00,000, 1,20,000 మంది గవర్నమెంట్ స్కూల్‌లో స్ట్రెంత్ తగ్గినట్టే గదా! 40 మందికి ఒక టీచర్ చొప్పున లెక్కేసుకుంటే తగ్గినట్టే గదా! 33,000 టీచర్ పోస్టుల దాకా తగ్గినట్టే. అంటే అదేంది మనము కూర్చున్నటువంటి చెట్టు కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. అది అంటే ముఖ్యంగా అట్‌లీస్ట్ డీఎస్సీ చదవాలనుకుంటున్న వాళ్ళు, అట్‌లీస్ట్ బీఎడ్, డీఎడ్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు గాని, అంటే పిల్లలుండి చేస్తున్న వాళ్ళు గాని, ఆల్రెడీ ఆ కోర్సులు చేసి డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గావచ్చు గాని, ఎనీ టీచర్ జాబ్. మరి వాళ్ళే పంపేయనప్పుడు స్కూళ్ళలో పొజిషన్స్ కూడా రావు గదా! ఆ రకంగా మనము మన వేలితోటి మన కంట్లోనే పొడుచుకున్నట్టు ఇదొక రకంగా. అది క్లియర్‌గా ఎవరికీ అర్థం కావడం లేదు. సో, అల్టిమేట్‌గా గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటివి కొద్ది రోజుల వరకి క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. తర్వాత సో, అది అట్లా ఒకటి అనుకుందాము. తర్వాత ఈ అదర్ డ్యూటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. అదే ఊళ్ళో ఉండాలి అనేటువంటి నియమం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంటే టీచర్ జాబ్ అనేది వారికి ఒక శాపంగా మారకూడదు. టీచర్ జాబ్ ఎంతో ఇష్టం కొద్దీ పిల్లలకు చెప్పాలి, చదువు చెప్పాలి అనేటువంటి వేరే సమాజంలో ఇంకా ఎన్నో జాబ్స్ ఉండొచ్చు. డబ్బులెక్కువొచ్చేటువంటి జాబ్స్ గూడా ఉండొచ్చు. బిజినెస్ జేయడానికి ఉండొచ్చు. ఈ రోజుల్లో చూస్తాం రియల్ ఎస్టేట్ జేయడానికి ఉండొచ్చు. రకరకాల డిఫరెంట్ జాబ్స్ ఉండొచ్చు. బట్ ఫుల్ టైమ్‌గా ఒక డెడికేషన్ జాబ్‌గా ఈ టీచింగ్ ఫీల్డ్ ఎన్నుకోవడం అనేది ఒక మంచి డిసిషన్. సో, వాళ్ళకి మీరు అదే ఊళ్ళో ఉండాలని చెప్పడం అనేటువంటిది ఒక సిఫార్సు గాని, రికమెండేషన్ గాని ఇది స్వాగతించాల్సినటువంటి విషయం కాదు. సో, గవర్నమెంట్ టీచర్స్ ఆర్ డూయింగ్ సమ్ అదర్ బిజినెస్ అని ప్రైవేట్ టాక్స్ ఎన్నో వస్తాయి మనకు. అది అది అపార్ట్ ఫ్రమ్ ద స్కూల్ అవర్స్. గవర్నమెంట్ టీచర్సే గాదు, గవర్నమెంట్ ఎంప్లాయీసే గాదు చాలా మంది చేస్తారు ఈ రోజుల్లో. మారిన కాలాన్ని బట్టి వారికి డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమన ప్రేమ అనొచ్చు, ఇష్టం అనొచ్చు, వ్యామోహం అనొచ్చు, రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. డబ్బు సంపాదించినటువంటి ఈ 21st సెంచరీలో డబ్బు సంపాదించినటువంటి ఆహ్, ఉత్సుకత, ప్రేమ ఎక్కువ కావడం గావచ్చు. తర్వాత కొంతమందికి నాకు డబ్బు కావాలి ఇంకా సరిపోతలేదు. వచ్చే జీతం సరిపోతలేదు. ఎందుకంటే వాళ్ళ కోరికలు గాని, వాళ్ళ సౌకర్యాలు గాని, వాళ్ళ విలాసాలు గాని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. ప్రతి మనిషి వారికి సౌకర్యవంతం ఏంటిదంటే డిఫరెంట్‌గా ఉంటది. నాకు సౌకర్యం ఏంటంటే డిఫరెంట్. వేరే వాళ్ళకి సౌకర్యం అంటే ఏంటి లగ్జరీ అంటే ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటది. మీకు కొంతమందిని తీసుకుంటే వచ్చే 10,000లోనే హాయిగా ఉంటారు. కొంతమంది రూ. 1,00,000 వచ్చినా కూడా అసలు వాళ్ళ మొఖం మీద చిరునవ్వు కూడా కనపడదు. మనం క్లారిటీగా చూస్తాం. మన కళ్ళ ముందే మన ఫ్రెండ్స్‌లోనే కొందరుంటరు. లేదంటే మన సమాజంలో, మన ఊళ్ళో, మన వాడలో, మన స్ట్రీట్‌లో రకరకాల మనుషులు కనిపిస్తారు మనకు. రీజన్ ఏందంటే ఇట్లా డబ్బులు. డబ్బుల పైన ఎక్కువగా ప్రేమ ఏర్పడి రకరకాల పనులు చేస్తారు. కానీ అది గవర్నమెంట్ టీచర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇట్ షుడ్ బి బియాండ్ ద స్కూల్ అవర్స్. ఆ స్కూల్ అవర్ 9-4 ఆర్ 9-10 దే షుడ్ బి డెడికేటెడ్ ఫర్ ద ప్రొఫెషన్. ఆ తర్వాత వారికి నచ్చినటువంటి పని చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ప్రైవేట్. సో, దాన్ని మీరు తీసుకొచ్చి వాళ్ళు అలా చేస్తున్నారు అనేటువంటి తప్పు అది. మెజారిటీ అనేది కాదక్కడ. వాళ్ళు చేసేది ప్రైవేటు. అది
స్కూల్ అవర్స్ తర్వాత చేస్తున్నారు కావచ్చు కొంతమంది. దానికి కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. అది అందరూ చేసేటువంటి పని. ఒకవేళ ప్రూఫ్స్ ఉన్నా గూడా అందరూ చేసేటువంటి పని. ఆ రకంగా ఆలోచించాలి మనం. ప్రతి వారిని నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఈ పని చేస్తున్నావు అని వేలెత్తి చూపడం కంటే, వాళ్ళు వాళ్ళకిచ్చిన డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అది మన కర్తవ్యం గావాలి. ఓకే. ఆ! తర్వాత ఈవెన్ మీరు డాక్టర్స్ గూడా ఎంబీబీఎస్ చేసినప్పుడు వాళ్ళు ఆహ్, లాస్ట్‌లో హౌస్ సర్జన్ చేసినప్పుడు 1 ఇయరో, 2 ఇయర్సో విలేజ్‌లో ఉండి చేయాలని చెప్తారు. అది సాధ్యపడదు. ఈవెన్ ఆహ్, స్కూల్లో ఒకప్పుడు ఉండే పరిస్థితి వేరు. బడి పంతులు సినిమా రకరకాల సినిమాలొచ్చినాయి తెలుగులో. ఆ రోజుల్లో 50 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు టీచర్ ఒక్కలే ఉండేవారు. ప్రతి ఊరికి ఒకళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు. వాళ్ళని దేవుళ్ళలా కొలిచేవాళ్ళు. వాళ్ళు కొంచెం సోషల్ ఏజెంట్‌గా ఏమంటారు? సోషల్ ఏజెంట్ అంటే సోషల్ రిఫార్మర్‌గా పనిచేసేవాళ్ళు ఆ ఊళ్ళో. మూఢనమ్మకాలు నిర్మూలించడము, అస్పృశ్యత నివారణకు పాటుపడము, కులాల మధ్య లొల్లులు రాకుండా చూడడము, అందరూ సమానం అని చెప్పడము. తర్వాత అంటే వాళ్ళ దగ్గర ఉన్న పేరెంట్స్ పిల్లలందరినీ స్కూలుకు వచ్చే విధంగా కొంత మోటివేట్ చేయడం. ఇటువంటి పనులు. ఈ రోజుల్లో అవన్నీ అందరికీ అన్నీ తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. ఆ సాచురేషన్ పొజిషన్‌కొచ్చేసినాము. టీచర్ పొజిషన్ అనేది లిమిటెడ్ అయిపోయింది. టీచర్ అంటే నువ్వేమన్నా దేవదూతవా? దేవుడివి గాదు. నీ పొజిషన్ పెద్ద గొప్పదేం గాదు. నువ్వు గూడా పార్ట్ ఆఫ్ ఒక ఎంప్లాయీ అంటున్నారు. ఈ మధ్య కొంతమంది ఈ టీచర్ సాలరీస్ గురించి రికమెండేషన్ వచ్చినప్పుడు కూడా నేను కొంత సోషల్ మీడియాలో చూశాను. మీరేమన్నా పెద్దలా? మీరేమన్నా ఎక్కువ మనుషులా? మీరు గూడా ఈక్వల్ టు గవర్నమెంట్ ఎంప్లాయీసే గదా! అన్నట్టు మాట్లాడుతున్నారు. సో, మరి మీరు గూడా ఈక్వల్ టు గవర్నమెంట్ ఎంప్లాయీసే అన్నప్పుడు ఇట్లాగే ఉంటది. అంటే మీరేదో పెద్ద కిరీటం తీసుకొచ్చి టీచర్స్‌కి పెట్టండి అనేది గాదు. టీచింగ్ ప్రొఫెషన్ ఈస్ డిఫరెంట్. అది మీకు ప్రతిగా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా స్కూలుకు వెళ్ళిన వాళ్ళే వాళ్ళు గూడా వాళ్ళకి నచ్చిన టీచర్లు కొందరున్నారు. ఆ టీచర్లు ఎట్లా పనిజేస్తారు. టీచింగ్ జాబ్ ఎంత డిఫికల్టీ ఉంటదనే విషయం గూడా అందరికి తెలుసు. పిల్లల మధ్య వాళ్ళకి పాఠాలు చెప్పడం, 40 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి పాఠాలు చెప్పడం, వాళ్ళ హోంవర్క్‌లు చేయించడము, వాళ్ళ పేపర్‌లు దిద్దడము, వాళ్ళకి మంచిగా అందరికి అర్థమయ్యేలాగా పాఠం చెప్పడం. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ సింపుల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సింపుల్ జాబ్. టీచింగ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సింపుల్ జాబ్. అందుకనే నేను ఇంతకుముందు చెప్పిన ఆ 10, 20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఎక్కువ సాలరీస్ ఇస్తున్నాయి. ఈవెన్ నార్వే, ఫిన్లాండ్ ఈస్ టాప్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చాలా మంది ఫిన్లాండ్‌కెళ్ళి ఈవెన్ ఢిల్లీలో గూడా కట్టిన స్కూల్స్ అన్నీ గూడా ఫిన్లాండ్ మోడల్ తీసుకొని కట్టారు. ఫిన్లాండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ టూరిజం అయిందక్కడ. మనమందరము టూరిజం అంటే నార్మల్‌గా సరదాగా గడపడానికి ప్రకృతిలో ఎంజాయ్ చేయడానికో, బీచ్‌లో అక్కడికి. కానీ ఫిన్లాండ్ అట్లా కాదు. ఫిన్లాండ్‌లో ఎడ్యుకేషన్ టూరిజం. ఆడికెళ్ళే వాళ్ళందరూ గూడా ఎడ్యుకేషన్ ఎలా చెప్పాలి? ఎలా టీచింగ్ జేయాలి పిల్లలకు? మంచి ఔట్‌పుట్ ఎలా తీసుకురావాలి? మంచి సమాజాన్ని ఎలా తీసుకురావాలి? అనే దాని పైన వాళ్ళకి టూరిజం డెవలప్. అది వాళ్ళకొక బిజినెస్ ఇప్పుడు. దాని బిజినెస్ దాని పైన బిజినెస్ చేయలేదు. ఆ బిజినెస్‌గా మారిపోయింది వాళ్ళు. ఒక ఆదాయం తీసుకొచ్చేటువంటి సోర్స్ అయిపోయింది వాళ్ళకి. అట్లా. సో, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇవన్నీ హ్యాపీయెస్ట్ కంట్రీస్. వరల్డ్‌లో ప్రతి 10, 20 సంవత్సరాలకెళ్ళి హ్యాపీగా ఉండేటువంటి కంట్రీస్‌లో అవే ఉంటాయి. మనిషికి కావాల్సింది ముఖ్యమైనది హ్యాపీనే గదా! నీకు లక్షలున్నా, 10,00,000 సాలరీ ఉన్నా, లక్ష ఉన్నా, 10,000 సాలరీ ఉన్నా గూడా కావాల్సింది అల్టిమేట్‌గా కావాల్సింది హ్యాపీనెస్. హ్యాపీగా ఉండాలి మన మనసులో. మన ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమైతదని చెప్పినట్టుగా, మనము హాయిగా మన మనస్సు హాయిగా ఉన్నట్లయితే నీకు 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 1,00,000 వచ్చినా, 10,00,000 వచ్చినా గూడా సమానం ఉంటది. ఓకే. అంటే స్థితప్రజ్ఞత అంటాం కొన్ని కొన్ని సార్ల. స్థితప్రజ్ఞత అంటే మనకు బాగా విజయం వచ్చినప్పుడు బాగా సంతోషపడము. తర్వాత అపజయం ఏర్పడినప్పుడు కుంగిపోవడం కాకుండా ఎక్కడైనా గూడా ఈక్వల్‌గా ఉండేటువంటివి నేర్చుకోవాలి. సో, ఈ స్కిల్స్ అన్నీ గూడా టీచర్స్ నేర్పిస్తారు స్కూల్‌లో. మరి టీచర్స్‌లో ఇవన్నీ నేర్పిస్తున్నారా అంటే తెలీదు. మారిపోయింది. కాలం మారిపోయింది. వాళ్ళకెటువంటి సోషల్ స్టేటస్ లేదు. వారికి ఎటువంటి విలువ లేనప్పుడు సమాజంలో పిల్లవాడిని బెదిరించేటువంటి అవకాశం లేదు. ఒక అంటే చిన్నగా దెబ్బ కొట్టే అవకాశం లేదు. అంటే మన తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లలను కొడతారో, కొంచెం సెట్ రైట్ కావడానికి వాళ్ళు మంచి బాటలో నడవడానికి కొడతారో, ఆ రకంగా కొట్టేటువంటి అవకాశం కూడా ఇప్పుడు లేదు. చైల్డ్ రైట్స్ వచ్చినాయి. హ్యూమన్ రైట్స్ వచ్చినాయి. ముఖ్యంగా మీడియా వాళ్ళు ఏమన్నా అయిందంటే దాన్నే 10 సార్లు రోజంతా ఆ న్యూస్‌లో, ఆ టీవీలో ఎక్స్‌క్లూజివ్‌గా చూపిస్తారు. ఏదన్నా ఒక టీచర్ ఏదైనా పొరపాటు చేస్తే
90%, 95% టీచర్స్ పొరపాటు చేయరు. ఎవరైనా పొరపాటు చేస్తే కొంతమంది ఎక్కడే ప్రతి దగ్గర ఉంటది. ప్రతి ఆహ్, ఆహ్, ఫ్రొ వాళ్ళేమైనా తప్పు చేస్తే దానిపైన చూపియడం. సో, దాన్ని చూపెట్టి టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళందరూ ఇట్లాగే అనడం. సో, మరి ఈవెన్ టీచింగ్ ప్రొఫెషన్‌కి ఈ మధ్య వచ్చే వాళ్ళంతా గూడా టీచింగ్ ఆప్టిట్యూడ్ లేని వాళ్ళొస్తున్నారు. టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే ఏంది? అదే టీచింగ్ ఎలా చేయాలి అనే టెస్ట్ చేసి తీసుకోవాలి నిజానికి. ఫిన్లాండ్‌లో టీచింగ్ ఆప్టిట్యూడ్ చేసి మరి తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఓన్లీ థియరీలో ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్ పెట్టి దాన్ని రాయడం వల్ల వాళ్ళొస్తున్నారు. ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల డైరెక్ట్‌గా ఓన్లీ ఆన్సర్ రాస్తున్నారు. థియరీగా వాళ్ళు 100కు 90 మార్కులు తెచ్చుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు. కానీ నిజానికి అక్కడికి పోయిన తర్వాత బ్లాక్ బోర్డ్ వద్దకెళ్ళిన తర్వాత పిల్లలకి ఎలా పాఠం చెప్పాలి అనేది అక్కడ ఫెయిల్ అవుతున్నారు కొంతమంది. కొంతమంది ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నేర్చుకుంటున్నారు. సీనియర్ టీచర్స్‌ని బట్టి వాళ్ళ ట్రైనింగ్‌లో కొంతమంది ట్రైనింగ్ కూడా ఈ రోజుల్లో మారిపోయింది. బీఎడ్ కాలేజెస్ అవన్నీ సరిగ్గా పనిచేయడం లేదు. ఈవెన్ విద్యా కమిషన్ వాళ్ళు తెలంగాణ విద్యా కమిషన్‌లో కూడా ఈ బీఎడ్ గురించి మాట్లాడారు. ఎవరు కాలేజ్‌కి రావడం లేదు. అసలు ఓన్లీ ఎగ్జామ్ టైమ్‌లోనే వస్తున్నారు కాలేజ్‌కి. ఇట్లా ఈ ట్రెండ్స్ అన్నీ మారిపోయినాయి. అందువల్లనే ఈవెన్ ఎన్‌సీటీయూ కూడా 4 ఇయర్స్ ఆహ్, అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. అలాంగ్ విత్ బీఎడ్, అలాంగ్ విత్ డిగ్రీ విత్ బీఎడ్. అట్లా కొంతవరకు మారిపోతుందేమో అన్నటువంటి ఆశతోటి, సంకల్పంతోటి తీసుకొచ్చారు. ఇవన్నీ మారిపోయినాయి. అంటే సింపుల్‌గా జనాలు ఎన్రోల్‌మెంట్ అవుతున్నారు. సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. ఎగ్జామ్ రాస్తున్నారు. పోయి స్కూల్‌లో జాబ్ చేస్తున్నారు. రకరకాల ద్వారా జాబ్ వస్తుంది. కానీ జాబ్ వచ్చిన తర్వాత అక్కడ చెప్పడానికి ఏమి లేదు. ఇట్లా మోరల్ వాల్యూ చెప్పడానికి లేదు విలువ. వాళ్ళకి నేర్చుకోవడం లేదు. అక్కడ సమాజం కంప్లీట్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. సమాజం అంతా కొలాప్స్ అయిపోయింది. ఎవరో ఒకలో ఇద్దరో కాలేజ్‌కెళ్తే వాళ్ళని చూసి నవ్వుకునేవాళ్ళు. నవ్వుకునే రోజులు తయారైనాయి ఇప్పుడు. అరే! ఈ ఈయన కాలేజ్ అయిపోతుండేందిరా నాయన ఇప్పుడు అన్నట్టుగా. ఎందుకంటే రిమైనింగ్ 90 ఎళ్ళట్లేదు. 10 మంది ఎళ్ళిపోతున్నారు. అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో కాన్సిక్వెన్సెస్ నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఒక శాపం అయిపోయింది. ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకు ఈ రోజుల్లో ఒక శాపం అయిపోయింది. సో, ఇటువంటియన్నీ గూడా సమాజం కొలాప్స్ అయింది. ఇంకా అవుతది. సో, ఇవన్నీ మారాలి అంటే మనకు టీచర్ ఒకడే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. టీచర్ ఒకడే సమాజాన్ని సరైన గాడిలో పెట్టి సమాజ నిర్మాణానికి బాటలేసేటువంటి వాడవుతాడు కాబట్టి, ఈ టీచర్ ఎడ్యుకేషన్ గాని ఇవన్నిటిని గూడా మనం కొంతవరకి ఇంకా స్ట్రెంథెన్ చేసే విధంగా చూడాలి. అంతేగాని దాన్ని ఒక ఆహ్, మా ఈ టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళంతా ఇట్లా అనేటువంటి మాటలు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఓకే. యాహ్! అనదర్ వన్ ఈస్ నేను చెప్పాను ఈవెన్ ఆహ్, టీచింగ్ జాబ్ కంటే కూడా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. విలేజ్‌లో ఉన్నప్పుడు బాగా ఎమర్జెన్సీ వచ్చేదంటే హెల్త్ కండిషన్స్. సో, విలేజ్‌లో ఏ డాక్టర్ ఉండడానికి రెడీగా లేదు. ఎస్పెషల్లీ నేను చెప్పినట్టుగా ఈ హౌస్ సర్జన్స్ వాళ్ళ ఉండేటువంటి ట్రైనింగ్ పీరియడ్‌లో ఎవరు ఉండడం లేదు. హెల్త్ వాళ్ళే ఉన్నప్పుడు టీచర్స్ ఎలా ఉంటారు కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ సెకండరీ దెన్ వెన్ కంపేర్డ్ టు ద హెల్త్. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ప్రైమరీ. సిట్యుయేషన్ ఒకప్పుడు చనిపోయేటువంటి అవకాశాలొస్తాయి. అప్పుడు డాక్టర్ సహాయం కావాలి. వాళ్ళే ఉండ వాళ్ళే ఉండలేకపోతున్నారు. వాళ్ళనే గవర్నమెంట్స్ కన్విన్స్ చేయలేకపోతున్నది. అటువంటప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఎట్లా కన్విన్స్ చేస్తారు వాళ్ళు? చేయలేరు. అంటే కష్టసాధ్యం ఇది. సో, ఇటువంటియన్నీ గూడా ఉన్నాయి. సో, ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.